హాయ్ డెంటల్ ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఏంటంటే డెంటల్ క్యాప్స్. పన్ను మీద పెట్టించుకున్నటువంటి క్యాప్ మళ్ళీ ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి వెంటనే రీప్లేస్ చేయించుకోవాల్సి వచ్చింది అనుకోండి, లేదా క్యాప్ పెట్టుకున్న తర్వాత మీరు ఊహించినట్లు అది సౌకర్యంగా లేదనుకోండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, తర్వాత ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. డెంటల్ క్యాప్స్కి మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం 25,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి అంత ఖర్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ క్యాప్ని రీప్లేస్ చేయాలి, లేదా రిపేర్ చేయాలి, లేదా క్యాప్ పని చేయట్లేదంటే పేషెంట్కి ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో డెంటల్ క్యాప్స్ తోటి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని అవాయిడ్ చేయడానికి మార్గాలేంటి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్, ఆర్థోడాంటిస్ట్ అండ్ స్మైల్ స్పెషలిస్ట్. వెల్కమ్ టు డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. డెంటల్ క్యాప్స్ పెట్టుకున్న తర్వాత వచ్చేటటువంటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ ఇంపాక్షన్. అంటే క్యాప్కి పక్కనున్నటువంటి పన్నుకి మధ్య అన్నం తిన్న ప్రతిసారి ఆహారం ఇరుక్కుపోవడం. ఇది జరగడానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, బిగ్ సైజ్ క్రౌన్స్. అంటే డాక్టర్ ఏదైతే క్రౌన్ డిజైన్ చేశాడో దానికన్నా పెద్ద క్యాప్ ల్యాబ్ నుంచి రావడం. ఇది జనరల్గా కాస్టబుల్ క్రౌన్స్లో జరుగుద్ది. అంటే ఓల్డ్ టెక్నాలజీతో చేసేటటువంటి క్రౌన్స్లో ఈ ప్రాబ్లం వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే గో ఫర్ క్యాడ్ క్యామ్ క్రౌన్స్ ఆర్ జిర్కోనియం క్రౌన్స్. రెండవ కారణం ఏంటంటే క్యాప్ కింద క్యావిటీ స్టార్ట్ కావడం. కొంతమంది పేషెంట్స్ క్యాప్ పెట్టిన తర్వాత దాని చుట్టూ ఫ్లాసింగ్ చేయరు. ఈ ఫ్లాసింగ్ చేయకపోవడం వల్ల క్యాప్ చుట్టూ పాచి చేరి పళ్ళు పుచ్చిపోతాయి. దానివల్ల ఫుడ్ ఇరుక్కుంటుంది. సో ఆల్వేస్ ఫ్లాస్ యువర్ టీత్. మూడవది, సిమెంట్ కరిగిపోవడం. మన నోట్లో ఉండేటటువంటి లాలాజలం వల్ల, మనం తాగేటటువంటి నీళ్ళ వల్ల, మనం తీసుకునే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, వీటి వల్ల పన్ను మీద క్యాప్ని కూర్చోబెట్టడానికి ఏదైతే సిమెంట్ వాడతామో అది కరిగిపోతుంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే యూజ్ హై క్వాలిటీ సిమెంట్స్. ఇంకా క్యాప్స్ నుంచి వచ్చేటటువంటి రెండవ ప్రాబ్లం ఫ్రీక్వెంట్ డిస్లాడ్జ్మెంట్. అంటే క్యాప్ ఊడిపోవడం. క్యాప్ ఊడిపోవడానికి మోస్ట్ కామన్ కారణం ఏంటంటే స్టిక్కీ ఫుడ్స్. కొంతమందికి పాకంతో చేసినటువంటి స్వీట్స్ అంటే పల్లి పట్టీలు, వేరుశనగ ఉండలు ఇటువంటి తినడం ఇష్టం అనమాట. ఇలా పాకంతో చేసినవి తిన్నప్పుడు ఏమవుతుందంటే అవి క్యాప్ని లాగేస్తాయి పన్ను నుంచి. సో అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఇంకా ఫ్రీక్వెంట్ డిస్లాడ్జ్మెంట్ రెండో కారణము షార్ట్ క్లినికల్ క్రౌన్ హైట్. అంటే ఏదైతే పన్ను మీద మనం క్యాప్ పెడుతున్నామో ఆ పన్ను యొక్క హైట్ మినిమం 4 mm ఉండాలి. అంతకన్నా చిన్నగా ఉందనుకోండి క్యాప్ రెగ్యులర్గా ఈజీగా ఊడిపోతుంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే గో ఫర్ హై క్వాలిటీ క్రౌన్స్ లైక్ గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ జిర్కోనియా, లిథియం డైసిలికేట్, ఇటువంటి క్యాప్స్కి వెళ్ళాలి. ఇవి రెగ్యులర్ క్యాప్స్లా కాకుండా కెమికల్స్ ద్వారా పన్నుకి బాండింగ్ చేయడం జరుగుతుంది. వీటిని ఇవి కెమికల్ బాండింగ్ ద్వారా పర్మనెంట్గా అతుక్కుపోతాయి పళ్ళకి. డెంటల్ క్యాప్స్ పెట్టుకున్న తర్వాత వచ్చే మూడో ప్రాబ్లము క్యావిటీస్. అంటే మనం ఏ పన్ను మీద అయితే క్యాప్ పెట్టామో అది కాకుండా పక్క పన్ను లోపల క్యావిటీ స్టార్ట్ కావడం, మళ్ళీ దానికి రూట్ కెనాల్ చేయడం, మళ్ళీ దానికి క్యాప్ పెట్టడం. ఇది యాక్చువల్గా చాలామంది పేషెంట్లు ఇచ్చేటటువంటి రెగ్యులర్ కంప్లైంట్. డాక్టర్ గారు ఈ మధ్యనే క్యాప్ పెట్టుకున్నాము కానీ మళ్ళీ పక్క పన్నుకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇలా పక్క పన్నుకి ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు క్యాప్ దగ్గర ఫ్లాసింగ్ చేయకపోవడం. క్యాప్ దగ్గర రెగ్యులర్గా ఫ్లాసింగ్ చేయడం ద్వారా పక్క పళ్ళలో క్యావిటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. క్యాప్స్ పెట్టిన తర్వాత వచ్చే 4వ ప్రాబ్లం పన్ను విరిగిపోవడం. చాలామంది పేషెంట్స్ క్యాప్ విరిగిపోతుందేమని భయపడుతుంటారు, దాని గురించి మమ్మల్ని అడుగుతుంటారు. కానీ యాక్చువల్గా ఈ మధ్య పెట్టేటటువంటి క్యాప్స్ ఎంత స్ట్రాంగ్ అంటే వాటిని సుత్తితో కొట్టినా కూడా విరగవు, అంత గట్టివి. కానీ క్యాప్ కింద ఉండేటటువంటి పన్ను మాత్రం విరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. క్యాప్ పెట్టిన తర్వాత పన్ను విరిగిపోవడానికి మొదటి కారణం అబ్యూజ్ లేదా మిస్యూజ్. అంటే చాలా మందికి మనం క్యాప్ పెట్టిన తర్వాత ఇక నాకేం ప్రాబ్లం లేదు అన్న ఉద్దేశంతో బాటిల్స్ మూతలు తెరవడము, లేదా పెన్సిల్స్, పెన్స్ ఇటువంటివి గట్టిగా కొరకడము, లేకపోతే సరదాకి మేకులు ఇటువంటి నోట్లో పెట్టుకోవడము, కొంతమంది ఎలక్ట్రీషియన్స్ వైర్లు ఇలాంటివి పళ్ళతో కొరకడము, ఇటువంటివి చేస్తుంటారు. వీటి వల్ల మీ క్యాప్ కింద ఉన్నటువంటి పన్ను విరిగిపోయే అవకాశం ఉంది. ఇక రెండవ కారణం యాక్సిడెంట్స్. ఆఫ్ కోర్స్ ఏదైనా ప్రమాదంలో మనం కింద పడ్డప్పుడు క్యాప్స్ దాంతో పాటు వాటి కింద నుండి పళ్ళు విరిగిపోయే అవకాశం ఉంది. ఇంకా మూడవ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే క్యావిటీస్. క్యాప్స్ పెట్టిన తర్వాత వాటి పట్ల సరిగ్గా శ్రద్ధ వహించకపోవడం వల్ల, అక్కడ సరిగ్గా పళ్ళు తోమకపోవడం వల్ల క్యాప్స్ కింద క్యావిటీస్ స్టార్ట్ అయ్యి క్యాప్ పెట్టిన కొన్ని సంవత్సరాలకి పన్ను విరిగిపోయి క్యాప్ ఊడిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకుంటాను.